ఈ రోజు నుంచి నువ్వు యాంటీ స్మగ్లింగ్ స్క్వాడ్ వింగ్ కి ఇన్స్పెక్టర్ వి. ఆల్ ద బెస్ట్. ఈ 10 రోజులు అక్కడే ఉండి పెళ్ళయ్యాక ఇంటికి వస్తాం. నా పేరు భగ్గ. సారికి సలాం చేద్దామని వచ్చాం. రేయ్ అక్కడ పెట్టండి రా. అడగకుండా కూర్చున్నానని ఏమి అనుకోకమ్మా. మీ ఆయనకి మెడలొచ్చింది నా వల్లే. 50 కోట్లు విలువైన సరుకు పోతే పోనీ. మీ ఆయనకి ప్రమోషన్ వచ్చింది, సంతోషం. కానీ అమ్మా, పోలీసులకి పేరొచ్చే కొద్దీ ఆయుష్ తగ్గుద్ది. అందుకే మీ ఆయన ఆరోగ్యం బాగుండాలని పళ్ళు తీసుకొచ్చా. ఫ్రూట్స్ లేరా లే. మర్యాదగా మాట్లాడు. అన్ననే రా అంటావా? లేకపోతే ఇంకేమన్నారా? ఇప్పటిదాకా మీ అన్నకి కరెక్ట్ మగాడు తగలలేదురా, ఇప్పుడు తగిలాడు. అందుకే భయపడుతూ బుట్టతో వచ్చాడు. ఇలా సంధి కోసం నువ్వు రావక్కర్లేదురా. టైం వచ్చినప్పుడు ఆయనే నీ దగ్గరకు వస్తాడు. నిన్ను ఈ ఊరి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లి నీకు తగ్గ మర్యాద చేస్తాడు. వా. ఏంటే నీ పొగరు? ఉంటుందిరా, భర్త మీద అపారమైన నమ్మకం కదా. మీ ఆయన జాగ్రత్తమ్మా. ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటాను గాని మా ఆయన చేతుల్లో నీ ఆయుష్ పోకుండా చూసుకో. నీ లెవెల్కి నువ్వు అలా అవమానపడ్డావు నాకు నచ్చలేదన్న. ప్రమోషన్ వచ్చింది కదా అని పళ్లబుట్టతో వెళ్లి పలకరించి రావడానికి వాడు నా బంధువేం కాదురా. చిన్న జలక్కివ్వడానికి వెళ్ళా. ఇంకా సేపట్లో పళ్ళబుట్ట వాడి ఇంట్లో వదిలేసి వచ్చాం కదరా. మళ్ళీ జీప్లోకి ఎలా వచ్చిందిరా? డీల్ కుదరలేదు కదా అని నేనే తెచ్చేసానన్నా. పాముని సంకలో పెట్టుకుని వచ్చాడు. అన్నోయ్ జస్ట్ మిస్ అయిపోయాడు. లేకపోతే ఆ బగ్గ గడిపన అయిపోయేదన్నా. పోలీసోడి ఇంట్లో బాంబు పెట్టడానికి వెళ్తే అది ఆడి జీపులోనే పేలిపోయిందంట. దేనికి గంటలేస్తున్నావు? ఇక్కడ ఓడోడిపోతే మనం గెలవాలరా. మనం ఓడిపోయి మన శత్రువు ఓడిపోయాడంటే దాని అర్థం ఏంట్రా, ఇంకా అర్థం కాలేదా?